దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యములు మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక పక్షి పైకి ఎగరాలి అంటే దానికి 2 రెక్కలు అవసరమండి. 2 రెక్కలు తనకి ఆరోగ్యకరంగా ఉంటేనే ఎక్కడికైనా పక్షి ఎగరగలదు. అలాగే క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరికి సమాధానము, పరిశుద్ధత అనేది 2 రెక్కల లాంటివండి. ఈ 2 ఉంటేనే మన పరిశుద్ధ జీవితంలో, సమాధానకరమైన జీవితం 2 కలిగి ఉంటేనే మన యొక్క విశ్వాస ప్రయాణం అనేది సురక్షితంగా, క్షేమకరంగా, భద్రంగా మనము ముందుకు కొనసాగుతుందండి. అదే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మనకు హెబ్రీయులకు పత్రికలో తెలియజేస్తుంటున్నాడు. అందరితో సమాధానంగా ఉండమంటున్నాడు. అందరూ అంటే నచ్చిన వారే కాదండి. అందరూ అంటే మనం ఇష్టపడే వాళ్ళే కాదు, కోరుకునే వాళ్ళే కాదు. అందరూ అంటే మనల్ని బాధ పెట్టేవాళ్ళు, మనల్ని విరోధంగా ప్రవర్తించే వారిని, అంటే శత్రువులతో కూడా మనము సమాధానంగా ఉండాలనేదే దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండవదిగా గమనించినట్లయితే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత అనేది దేవునితో మనం పరిశుద్ధత కలిగి ఉండడం అండి. మనుషులతో పరిశుద్ధత కాదు, ఇది దేవునితో పరిశుద్ధత. దేవునికి మనిషికి అనుసంధానము పరిశుద్ధతనేనండి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. అదే మనకు 1 పేతురు 1వ అధ్యాయం 16వ వాక్యంలో ఉంది, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అనేది. మనం దేవుణ్ణి చూడాలి అంటే, మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే, మనం దేవుని వారంగా పిలవడాలి అంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధమైన జీవితము జీవించాలి. కనుక మన జీవితాల్లో, క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత, సమాధానము అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. రోమా పత్రిక 12:18లో మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, సాధ్యమైనంత వరకు, శక్తి ఉన్నంత వరకు. ఎందుకంటే మన శక్తి, మన బలము దేవుడు ఎరిగి ఉన్నాడు. కనుక మనము ఎలా ఉండాలి అంటే అందరితో సమాధానము కలిగి ఉండాలి. అదే రీతిగా దేవునితో పరిశుద్ధత కలిగి ఉండాలి. మనం పరిశుద్ధత కలిగి ఉండడం అంటే అర్థం ఏమిటంటే, లోక సంబంధమైన విధముగా మనము ప్రవర్తించకుండా, లోక సంబంధమైనటివి, దేవునికి విరోధమైనటివి మనం చూడకుండా, మాట్లాడకుండా మనము ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. అప్పుడే మనం దేవుణ్ణి మనము చూడగలం. అంతే కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మూడవదిగా గమనించినట్లయితే ఈ యొక్క పరిశుద్ధత అనేది దేవుడు ఒక వార్నింగ్గా మనకు తెలియజేస్తుంటున్నాడండి. ఒక వార్నింగ్గా మనం గుర్తుంచుకోవాలి. పరిశుద్ధత అనేది ఒక క్వాలిఫికేషన్గా దేవుడు తెలియజేస్తాడు. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ కూడా ప్రభువుని చూడలేరు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనకు ఒక వార్నింగ్గా ఈ వాటను మనం జ్ఞాపకం ఉంచుకోవాలా. మనం దేవుని చూడాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలా. ఎవరైనా కళ్ళకి మట్టి లాంటి ఏమైనా మా కళ్ళకు అడ్డం కలిగినటువంటివి ఏమన్నా మనము ఉన్నట్లయితే, కంటికి పూయకూడినటువంటి పూసి ఉన్నట్లయితే మనము ఏ వస్తువును కూడా క్లియర్గా చూడలేం, ఎవరిని మనం గుర్తించలేం. అదే రీతిగా దేవుణ్ణి మనం చూడాలంటే మన కళ్ళు ఎప్పుడు తేటగా ఉండాలండి. మన చూపు ఎప్పుడు తేటగా ఉండాలి. అపవిత్రమైనటివి చూస్తూ, అపవిత్రమైన వాటిని వైపున ఆకర్షింపబడుతూ మనము ఎప్పుడు కూడా మనము పరిశుద్ధతను కోల్పోకూడదండి. మనం ఎల్లప్పుడూ కూడా మనం చూచేటువంటి ఆ చూపుని పరిశుద్ధత కలిగి ఉండాలి. మనం దేవునికి బిడ్డలముగా జీవిస్తుంటున్నాం కనుక మనము చాలా జాగ్రత్తగా మనము జీవించాలి. కనుక ఈ మాటలు ఉంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు
మన జీవితంలో సమాధానం ఉందా? లేకపోతే మన విశ్వాస ప్రయాణంలో పరిశుద్ధత కలిగి జీవిస్తుంటున్నామా? ఒకవేళ లేకపోతే అలాగా ఉండుటకు మనము ప్రయత్నించాలని, మనం ప్రయత్నించకుండా ఏది చేయలేమండి. ఏ పని అయినా ఏది కావాలన్నా కూడా మొదటగా మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లేకుండా ఏమీ చేయలేము. కనుక దేవుడు ఏం సెలవిస్తుంటున్నా అంటే సమాధానంగా ఉండుటకు, పరిశుద్ధతగా ఉండుటకు మీరు ప్రయత్నం చేయండి. మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ప్రయత్నం చేయకుండా ఊరికే కూర్చొని మనము అనుకున్నట్లయితే మనం ఏ పని కూడా చేయలేం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధత కలిగి అందరితో సమాధానము కలిగి మనం జీవిద్దాం. మన పరిశుద్ధతను కాపాడుకుంటూ మనము దేవుని కొరకై కనిపెట్టుకుందాం. అప్పుడు దేవుణ్ణి మనము చూడగలం. ఆ రీతిగా చూడనట్లుగా, ఆ రీతిగా పరిశుద్ధతతోనూ సమాధానంతోనూ మనము జీవించినట్లుగా మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్.